రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రారంభించింది. పంటను విక్రయించుకోవడానికి పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి కర్షకులు సాంకేతికతను అందిపుచ్చుకునేలా వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు సివిల్ సప్లై శాఖ ఏర్పాటు చేసిన 7333735935 నంబర్కు హాయ్ అని సమాచారం పంపిస్తే రైతు సేవా కేంద్రం సిబ్బంది సదరు రైతును సంప్రదించి ధాన్యం వివరాలు నమోదు చేసుకుంటారు. తర్వాత ధాన్యం కొనుగోలుకు అధికారులు షెడ్యూలింగ్ చేయనున్నారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు లేకుండా సుమారు 6.5 కోట్ల సంచులను సిద్దం చేశామని, రవాణా కోసం వాహనాలను కూడా అందుబాటులో ఉంచామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం అమ్మిన రైతుకు 24 గంటల్లో చెల్లింపులు చేస్తామంటున్న ఢిల్లీరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. రైతుకి ఇబ్బంది లేకుండా వాట్సాప్లో రైతు చిన్న మెసేజ్ పెడితే ఆ విధంగా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లై శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అసలు ఆ వాట్సాప్ నెంబర్ ఏంటి, అలాగే మెసేజ్ పెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఎట్లా కొనుగోలు చేస్తారు అన్న అంశాలను వివరించేందుకు సివిల్ సప్లై ఎండి ఢిల్లీరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి వాట్సాప్ నెంబర్ ఏంటి, అసలు రైతు ఎట్లా మెసేజ్ చేయాలి, ఎట్లా ప్రాసెస్ ఏంటి సార్? వాట్సాప్ నెంబర్ 7337359375 అండి. అది వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి హాయ్ అని కానీ చెప్పేసి మెసేజ్ పెట్టగానే వెంటనే మా టీసీఎస్ టీం వెంటనే అనేటువంటి రెస్పాన్స్ అయ్యి దానికి షెడ్యూలింగ్ అంటారు. అంటే కోత అయిపోయిన తర్వాత నేను అమ్మాలనుకుంటున్నాను సో అండ్ సో అనేటువంటిది, నాకు ఇంత క్వాంటిటీ ఉంది, నేను దానిని షెడ్యూలింగ్ ఈ రోజు నేను ఆర్ఎస్కేకి తీసుకురావాలనుకుంటున్నాను అనే దాన్ని ఆ షెడ్యూలింగ్ పార్ట్ వాట్సాప్ ద్వారా చేసుకుంటున్నాం. వన్స్ షెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ అని చెప్పి FAQ, అంటే మనం వచ్చేటువంటి ప్యాడీ ఏదైతే ఉందో దాని తేమ శాతము 17 కన్నా ఎక్కువగా మనం తీసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఒప్పుకోవు. కాబట్టి అదర్ పారామీటర్స్ అంటే FAQ అంటే కేవలం తేమ ఒకటే కాదు, మరొక 5 రకాలైనటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ FAQ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. అది దానికి తగ్గట్టుగా అయితే నియరెస్ట్ RSKకి రావాల్సి వస్తుంది. ఫస్ట్ షెడ్యూలింగ్ పార్ట్ అనేటువంటిది ఆయన చేసుకుంటే మేము వెంటనే ఆయనకి కాల్ చేసి మీరు షెడ్యూలింగ్ అనేటువంటిది ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నారు, మీ శాంపుల్ని మేము వచ్చి మీ దగ్గరికి వస్తాము, మీ శాంపుల్ మేము వచ్చి వాట్ ఎవర్ FAQ చేస్తాము, ఆ డేటా అంతా కూడా మా వెబ్ పోర్టల్లో కానీ లేకపోతే మొబైల్ యాప్ కానీ డైరెక్ట్గా మొబైల్ యాప్లోనే అక్కడే ఆ FAQ చేయించుకొని దాని తర్వాత వాట్ ఎవర్ ద ప్రాసెస్ లైక్ GLT చేయడము, అంటే గన్నీసు, లేబరు, ట్రాన్స్పోర్ట్, ఎవరు గన్నీస్ పెట్టుకున్నారు, ఎవరు లేబర్ పెట్టుకున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారు అనే ప్రాసెస్ అనేటువంటి ఉంటుంది. దాని తర్వాత ట్రక్ చిట్ అంటారు, TC అంటారు, ఆ ట్రక్ అనేటువంటి దాన్ని జనరేట్ చేయడము, ఆ TC జనరేట్ చేయడము. దాని తర్వాత FTO అనేటువంటి ఫైనల్ స్టెప్ ఉంటుంది, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఆ FTO జనరేట్ చేసి ఈ లోపుగా మిల్లు దగ్గరికి వెళ్ళి అక్నాలజీ అయిపోయిందని అంటే పేమెంట్కి రెడీ అయిపోతుంది, ఎలిజిబుల్ ఫర్ పేమెంటు. ఆ FTO టైంలో రైతుకు సంబంధించిన నామినీ కానీ బయోమెట్రిక్స్, మీరు ఇంత క్వాంటిటీ ఇచ్చారు, ఇంత మాయిశ్చర్తో ఉంది, ఇంత వాల్యూ ఉంది, ఇంత డబ్బులు మీ అకౌంట్లోకి అనేటువంటి వస్తున్నాయి అని చెప్పడాన్ని అనేటువంటి దాన్ని అథెంటికేషన్ అంటాము. అది రైతు యొక్క అథెంటికేషను త్రూ బయోమెట్రిక్స్ ద్వారా ఇవ్వచ్చు, OTP ద్వారా ఇవ్వచ్చు. అతను లేడు అనుకోండి, ఆయన తరపున పలానా వ్యక్తి వచ్చాడు అనుకొని చెప్పి ఆ నామినీకి సంబంధించిన ప్రాసెస్. ఇదంతా ఈ ప్రాసెస్లో మొట్టమొదటి స్టెప్ ఏదైతే మనం అనుకుంటున్నాం దాన్ని షెడ్యూలింగ్, వాట్సాప్ షెడ్యూలింగ్ అనేటువంటిది, దట్ పార్టీ అనేటువంటి అది జరుగుతుంది. ఆ తర్వాత మేమే ఆయన దగ్గరికి రీచ్ అవుతాం. ఈ వాట్సాప్ నెంబర్ మీద రైతుల్లో ఇంకేమైనా అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారు? ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. వాట్సాప్ షెడ్యూల్ అంటే నియరెస్ట్ ఎక్కువ మెజారిటీ రైతులు అక్కడే ఉంటారు కాబట్టి ఏముంది RSK దగ్గరికి వెళ్దాము చేసుకుందాం అనుకొని చెప్పుకుంటుంది. బట్ వాట్సాప్ ద్వారా షెడ్యూలింగ్ చేస్తే మాకు కంప్లీట్గా ఇంత షెడ్యూలింగ్ వస్తుంది అని చెప్పి అవగాహన వచ్చి మా స్టాఫ్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి వాట్సాప్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఉంటుంది. ఎవరెవరైతే మనకి ప్రొక్యూర్మెంట్ చేసుకుని వాళ్ళు వస్తారో ఆ నెంబర్స్కి మేము అంతా కూడా డేటా పంపిస్తాం. వాళ్ళు దాన్ని వెంటనే క్లిక్ చేసి దాంట్లో మీకు ఇప్పుడు జరిగిన మీకు షెడ్యూలింగ్ జరిగేటప్పుడు కానీ లేకపోతే ట్రక్స్ కానీ లేకపోతే గన్నీస్కి సంబంధించింది కానీ పేమెంట్కి సంబంధించింది కానీ మిల్స్కి సంబంధించింది కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమైనా ప్రభుత్వం అంటే సరిగా చేయలేదా, ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, మీరు సాటిస్ఫై అయ్యారా అవ్వలేదా అనుకొని చెప్పి దాన్ని ఏమంటే చాట్ బాట్ ఫీడ్బ్యాక్ అంటాము. సో అది కూడా ఫీడ్బ్యాక్ అనేటువంటిది అది కూడా ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్ళాలి. దీనితో పాటుగా RSK దగ్గరికి వెళ్ళాక మనకు ఒక QR కోడ్ ఉంటుంది.
అది వాట్సాప్లో అనేటువంటి అది ఇమీడియట్గా స్కాన్ చేశాక అక్కడ కూడా ఇప్పుడు ఈ ప్రశ్నలు ఇప్పుడు ఏవైతే చెప్పినటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. సో దానికి కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. బాగాలేదు, నేను ఇచ్చినటువంటి దానికి నేను ఒకవేళ 20% మాయిశ్చర్ ఇచ్చాను, కానీ వాళ్ళు 22% మాయిశ్చర్ కింద డబ్బులు తీసుకుందాం అలా చేశారు, నాకు గన్నీస్ నాకు వెంటనే రాలేదు, లేకపోతే నాకు పేమెంట్కి ప్రాబ్లం అనేటువంటి పలానా ప్రాబ్లం అంటున్నారు, పలానా మిల్లర్ నాకు అక్నాలెడ్జ్ చేయలేదు, ఇలాంటివి ఏవైనప్పుడు కూడా ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటి తీసుకోవడానికి కూడా మనకి ఆ క్యూఆర్ కోడ్తో తీసుకోవచ్చు. అంటే కేవలం అది ఆర్ఎస్కేతో పాటు మిల్ దగ్గర కూడా పెట్టాం. మిల్లు దగ్గరికి కూడా రైతు వెళ్లాల్సి వచ్చినప్పుడు మిల్లు దగ్గర కూడా ఈ మిల్లు పైన కంప్లైంట్ ఉంది అనుకొని చెప్పి దానిపైన ఇట్స్ ఎ క్యూఆర్ కోడ్ బేస్. అంటే బేసిక్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటిది 7373539375 ఏదైతే ఉందో అది మనకి వాట్సాప్కి షెడ్యూలింగ్ పార్ట్. అండ్ చాట్ బాట్కి సంబంధించింది మాకు ఎవరైతే ఫోన్ నెంబర్ల ద్వారా మాకు ప్రొక్యూర్మెంట్ చేస్తారో మేము వాళ్ళకే డేటా పంపించి వాళ్ళు దాన్ని మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంకా రెండు ఏమైనటువంటిది క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసిన వాళ్ళు దాన్ని చూసి దాని క్యూఆర్ కోడ్లో వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వానికి ఇంకా బాగుంది బాగాలేదు అని ఇవ్వగలిగితే మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రభుత్వం ధాన్యం సేకరణలో సాంకేతికతను ఉపయోగించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.